పుదీనా రైస్కి ఫస్ట్ మనకి పుదీనా కావాలి. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ నెక్స్ట్ ఏంటో చెప్పమంటారు అంతే కదా. మార్కెట్ నుంచి ఫ్రెష్గా తెచ్చిన పుదీనాని ఫస్ట్ కాడల నుంచి వేరు చేసుకొని మంచి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొత్తిమీర కూడా వాష్ చేసేసేయాలి. తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. నేను రైతాకి అండ్ పుదీనాకి కలిపి కట్ చేశాను. నెక్స్ట్ మిక్సీకి కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కలిపి మిక్సీ పెట్టేసి అందులోనే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మిక్సీ చేసేసాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి మసాలా పదార్థాలు లైక్ బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, ఇలాచి, మిరియాలు కూడా 2 వేసుకోండి. తర్వాత చెక్క కూడా ఒక పీస్ వేసి లైట్గా నెయ్యిలో గోలే వరకు చూసుకోండి, సో దట్ మసాలా ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి తర్వాత మనం కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా అటు ఇటు వేపుకోండి. చూసారా ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. కొంచెం పుదీనానే మిక్సీలో వేయమని చెప్పాను కదా, మిగతా కొంచెం మనం ఇందులో వేసుకోవాలి. సో ఆ పుదీనా వేసేసి నూనెలో మంచిగా వేపండి, సో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి గోలుతూ ఉండగా ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. తర్వాత ధనియాల పొడి, దాంతోపాటు గరం మసాలా కూడా వేసేయండి, సో ఫ్లేవర్ బాగుంటుంది. సో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం చూడండి, కొత్తిమీర అండ్ పుదీనా, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసి నూనె పైకి తేలే వరకు చిన్న మంట మీద దాన్ని కలుపుతూ ఉండండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి. చూసారా కలుపుతుంటే నూనె పైకి తేలి అది బాగా ఉడికినట్టు. అసలు మన ప్రాసెస్ ఏంటి, రైస్ కుక్కర్లో పుదీనా రైస్ చేయడం. సో మనం ఇది తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా రైస్ కుక్కర్లో వేసేసేయండి. ఇక్కడ మేమైతే నార్మల్ రైస్ వాడుతున్నాం, మీ ఇష్టం, యూ కెన్ యూస్ బాస్మతి రైస్ కూడా. అండ్ మీరు ఎప్పుడు ఏ రేషియోలో వాటర్ పోసుకుంటారో అదే రేషియో. అండ్ ఆ కడిగిన బియ్యం వేసేసి ఆ పేస్ట్తో బాగా కలిసేలా మిక్స్ చేస్తున్నాం, సో దట్ ప్రతి మెతుక్కి ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడు యూజువల్గా ఎంత వాటర్ పోస్తామో అంత పోసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేయడమే. ఆహా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. దీనికి కాంబినేషన్గా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం.